చిత్తశుద్ధితోటి గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో ఎన్నో అవకతవకలు జరిగినప్పుడు వాటన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ ఎక్కడ చిన్న పొరపాట్లు జరగకుండా టీజీపీఎస్సీ మొదటికెళ్ళి కూడా బాధ్యతతోటి ఈ పరీక్షని నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షని నిర్వహించే రోజుకెళ్ళి మొదటి రోజుకెళ్ళి కూడా 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలన సమయంలో ఎగ్జామ్ని మేము పెట్టలేకపోయినాము. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినాక ఎగ్జామ్ని వీళ్ళు కండక్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది అనే ఒక ఉద్దేశంతో మొదటి రోజుకెళ్ళి కూడా ఈ పరీక్షని ఆపే ఒక ప్రయత్నము కల్వకుంట్ల తారక రామారావు బీఆర్ఎస్ పార్టీ మొదటికెళ్ళి కూడా చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేసే ప్రక్రియలో కూడా 100% ట్రాన్స్పరెన్సీ తోటి, ఇంటిగ్రిటీ తోటి, చిత్తశుద్ధి తోటి ఎగ్జామ్ ని కండక్ట్ చేసి ఏ చిన్న పొరపాట్లు జరగకుండా, అవకతవకలు జరగకుండా టీజీపీఎస్సీ ఎగ్జామినేషన్ ని కండక్ట్ చేసి ప్రిలిమ్స్ ని ఫినిష్ చేసి మెయిన్స్ పెట్టే క్రమంలో కూడా జియోలు తప్పున్నాయి, అనేక ఇష్యూస్ పైన విద్యార్థులను రెచ్చగొట్టి బీఆర్ఎస్ పార్టీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దాసోజు శ్రవణ్ గారు కనీసం అసలు గ్రూప్ 1 ప్రిలిమ్స్, మెయిన్స్, ఎఫ్ఎస్ఎల్ అంటే కూడా తెలియని కౌశిక్ రెడ్డి సెంటర్లు కూడా పేపర్ల పైన రాసుకొని ఈ విషయాల పైన, ఈ ఎగ్జామ్ పైన మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే 10 ఏళ్లకి వెళ్ళి గ్రూప్ 1 పరీక్ష బీఆర్ఎస్ పార్టీ నిర్వహించలేకపోయారు. సరే, నిర్వహించినది కూడా అడ్డగోలుగా టీజీపీఎస్సీ పరిధిలో పేపర్లు అమ్ముకుంటారని చెప్పి ఆ రోజు మీ హయాంలో, ఆ రోజు మీ ప్రభుత్వ హయాంలోనే ఆధారాలతో సహా బయటపడ్డది. బయటపడ్డప్పుడు స్వయాన కల్వకుంట్ల తారక రామారావు పిఏ పైన ఆ రోజు ఆరోపణలు వచ్చినాయి. తిరుపతి వీటంగా ఉన్నాడు అని చెప్పి ఆ రోజు చాలా క్లియర్ కట్ గా ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు వచ్చినప్పుడు సుమారు కేటీఆర్ గారు కొన్ని 10ల సంఖ్యలో ప్రెస్ మీట్లు పెట్టారు. ఆ రోజు పత్రికా విలేకరులు, మీడియా మిత్రులు ఈ విషయంపై అడిగినప్పుడు ఏ రోజు కూడా కల్వకుంట్ల తారక రామారావు స్పందించలేదు. ప్రతి క్వశ్చన్ పేపర్ కూడా లీక్ అయిందని చెప్పి అంగట్లో సరుకులు అమ్మినట్టు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ హయాంలో టీజీపీఎస్సీ ప్రతి ఎగ్జామినేషన్ పేపర్లు లీక్ అయినాయి. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ లో లీక్ అయిన వాళ్ళకి ఎగ్జామ్లు రాసిండ్రు అని చెప్పి అది ప్రూవ్ అయింది. ఆధారం కోసం బయటపడ్డది. కొంతమందిని కస్టడీలో తీసుకుని దానిపైన విచారణ కూడా జరిగింది. ఇంత జరిగిన సందర్భంలో ఏ రోజు కూడా కేటీఆర్ దానిపైన ముఖ్యమంత్రి, ఆనాడు ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ గాని, కల్వకుంట్ల తారక రామారావు గాని, హరీష్ రావు గాని వాళ్ళ పార్టీకి ఎవరు కూడా నిరుద్యోగులకి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయలేదు. కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. దాని తర్వాత రెండోసారి నిర్వహించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇంపర్సనేషన్ జరిగి బయోమెట్రిక్ పెట్టకపోతే దాన్ని కూడా సింగిల్ బెంచ్, డివిజనల్ బెంచ్ కొట్టేసి మీరు మళ్ళీ అవకతవకలు జరిగినాయి అని చెప్పి చాలా క్లియర్ గా ఆ రోజు న్యాయస్థానము వాళ్ళు నిర్వహించిన పరీక్షని దాన్ని అయితే నిలిపివేసి దాన్ని రీకండక్ట్ చేయాలని చెప్పి ఆ రోజు తీర్పు ఇవ్వడం జరిగింది. అసలు ఏ పొరపాట్లు జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి గారు టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి కొత్త చైర్మన్ గారిని నియమించి కొత్త సభ్యులతోటి అందరూ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు ఒపీనియన్ తీసుకొని ఏ రకంగా ఏమేమి పొరపాట్లు గతంలో జరిగినా అవన్నిటిపైన రిప్రజెంటేషన్స్ కలెక్ట్ చేసుకొని చిత్తశుద్ధితోటి, బాధ్యతతోటి గ్రూప్ 1 పరీక్ష పెట్టాలి. పెట్టి ఏదైతే తెలంగాణలో ఉన్న పిల్లలకి, ఇక్కడ ఉన్న యువకులకి ఉద్యోగాలు ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుంటే సిగ్గు శరం లేకుండా సింగిల్ బెంచ్ లో ఒక జడ్జిమెంట్ వచ్చినప్పుడు క్వాలిఫైడ్ పిల్లల పాపము వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంటది, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏ రకంగా ఉంటది, వాళ్ళ తల్లిదండ్రుల మనోవేదన ఏ రకంగా ఉంటది అని కనీస జ్ఞానం లేకుండా, ఆలోచన లేకుండా అడ్డగోలుగా అచ్చోస ఆంబోతోరినట్టు కల్వకుంట్ల తారక రామారావు బయటకు వచ్చి గ్రూప్ 1 లో అవకతవకలు జరిగినాయి, గ్రూప్ 1 లో తప్పులు జరిగినాయి, గ్రూప్ 1 ఉద్యోగాలు ఒక్కొక్క ఉద్యోగం 3 కోట్లకి అమ్ముకోరని చెప్పి
మాట్లాడడం జరిగింది. దాని తర్వాత కనీసం సోయి లేకుండా వాడికి కనీసం గ్రూప్ 1 కాదు, వాడు కనీసం ఏ రోజు ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ కూడా అప్లై కూడా చేసుకోలేదు. వాళ్ళ దాంట్లో ఒక ఎమ్మెల్యే వాడికి కనీసం ప్రిలిమ్స్ అంటే ఏంటి, మెయిన్స్ అంటే ఏంటి, ఎఫ్ఎస్ఎల్ అంటే ఏంటి కూడా అడిగితే చెప్పలేని పరిస్థితి. ఎఫ్ఎస్ఎల్ అంటే ఏంటో కూడా తెలియని వ్యక్తి వాడు పేపర్ పైన రాసుకొని వచ్చి వాడు కూడా గ్రూప్ 1 పరీక్షలలో అవకతవకలు జరిగిందని చెప్పి ప్రెస్ మీట్ లో మాట్లాడుతుండు. సరే వీళ్ళకంటే సోయి లేదు, చదువుకోలేదు. ఒక సివిల్ సర్వీస్ ఏదైతే ఐపీఎస్ గా పనిచేసిన వ్యక్తి ఆయనకి చాలా స్పష్టంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ రకంగా పనిచేస్తుందని తెలిసిన వ్యక్తి కూడా ఈరోజు రాజకీయాల్లోకి పోయి అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఈ గ్రూప్ 1 పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు ముఖం మీద పెట్టుకుంటారు. ఈ ఇష్యూ అంతా కూడా సబ్జుడిష్ ఉంది, జుడిషియల్ ఉంది, దీనిపైన మాట్లాడకూడదు. ఎందుకంటే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఈ అవకతవకలన్నింటిలో కూడా ఆ రోజు పిటిషనర్ గా స్టూడెంట్స్ తో పాటు ఈ అవకతవకలన్నింటినీ బయటపెట్టిన దాంట్లో ఆ రోజు క్రియాశీలక పాత్ర విద్యార్థి నాయకులుగా ఆలోచన పోషించడం జరిగింది. దాని తర్వాత శాసన మండలి సభ్యులు అయిన తర్వాత ప్రతి ఇష్యూ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి స్టూడెంట్స్ తో రిప్రజెంటేషన్ తీసుకొని ఏ చిన్న అవకతవకలు జరగకుండా కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పి కూడా డిస్కస్ చేసి చెప్పడం జరిగింది. అది ప్రభుత్వానికో లేదో దానికి సంబంధించి ఎవరి స్వలాభాల కోసమో కాదు. మన రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి 10 సంవత్సరాలకి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఒక్క గ్రూప్ 1 పరీక్ష నిర్వహించుకోలేకపోయినామనంటే మన విద్యార్థులు పడే బాధని చూడలేక వాళ్ళకు ఒక ధైర్యాన్ని భరోసా ఇవ్వాలి, గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాలి, వాళ్ళకి నియామకాలు ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో చేస్తుంటే ఆహా తెలంగాణ పిల్లలకి గ్రూప్ 1 ఉద్యోగాలు రావద్దు, పిల్లగాళ్ళని రెచ్చగొట్టాలి, పిల్లగాళ్ళని ఏ రకంగా తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులు తెలంగాణ ప్రజలందరూ కష్టపడి ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని మనం తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే 10 ఏళ్ళ అధికారంలో మీరున్నారు. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజన్నా ఏ ఒక్క రోజన్నా ఏ విషయం పైన యువకులు మాట్లాడితే మీ నాయన కేసీఆర్ కానీ నువ్వు కానీ హరీష్ రావు కానీ లేదా మీ పార్టీలో ఏ ఒక్కరన్నా విద్యార్థులు నిరుద్యోగులు చనిపోతే వాళ్ళని వెళ్ళి మాట్లాడి కానీ వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం మీరు చేసిండ్రా? ఏ రోజున వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసిండ్రా? పేపర్ లీక్ అయి విద్యార్థులంతా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తుంటే ట్విట్టర్ బిడ్డ ఒక చిన్న ట్వీట్ చేసి ఎగ్జామ్ టీజీపీఎస్సీ చేయాల్సిన డెసిషన్ కూడా ఈయన ట్విట్టర్ మీద ట్వీట్ చేసి గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయాలని చెప్పి కేటీఆర్ ఆ రోజు ట్వీట్ పెట్టండి. ఈ రోజు ఎందుకు మీకు తెలంగాణ పిల్లల పైన ఇంత కోపము? తెలంగాణ పిల్లలకి ఈ రోజు గ్రూప్ 1 ఉద్యోగాలు వస్తే ఎందుకు మీరు జీర్ణించుకోలేకపోతున్నారు? ఎందుకు దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు దాన్ని ఆపాలని చెప్పి మీరు ప్రయత్నం చేస్తున్నారు? మీరు చేసే చర్యలకి వాళ్ళ తల్లిదండ్రులు బయటికి వచ్చి వాళ్ళ ఆవేదనతోటి బాధతోటి వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏ రకంగా ఉంది, ఏ రకంగా కష్టపడి వాళ్ళ తప్పు జరిగినప్పుడు ఆధారాలు ఉంటే 100% ఆ విషయాన్ని బయటపెట్టి ఆధారాలు చూపించి న్యాయపరంగా లేదా గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వంలో ఉన్న సభ్యుల్ని అధికారులను కలిసి ఎవిడెన్సెస్ ఇచ్చి దానిపైన చర్యలు తీసుకోమని చెప్పొచ్చు. తప్పనిసరిగా అసలు ఏమైనా తప్పులు జరిగితే ప్రజా ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు, మా అధికారులు మేము తప్పనిసరిగా దానిపైన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే ప్రభుత్వంలో ఉన్న మేమే దానిపైన మాట్లాడటం జరుగుతుంది. కానీ రాజకీయ లబ్ధి కోసము తెలంగాణ రాష్ట్రంలో మేము చెయ్యలేంది ఎవరు చెయ్యకూడదు అని ఒక దురుద్దేశంతో, ఒక అహంకారంతో ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు గ్రూప్ 1 ఏదైతే దానికి సంబంధించిన ఉద్యోగాల్ని 3 కోట్లకు అమ్ముకోరు, 4 కోట్లకు అమ్ముకోరు, 5 కోట్లకు అమ్ముకోరు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కల్వకుంట్ల తారక రామారావు రేపు పొద్దున మరి ఈ మాట్లాడిన తల్లిదండ్రులు రేపు పొద్దున మీరు ఓట్లాడడానికి పోతే చెప్పు తీసుకొని కొడతారు. మిమ్మల్ని చెప్పు తీసుకొని మిమ్మల్ని కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నాం, మీరు ఆయన ముఖ్యమంత్రి
ఉన్నాడు. ఏమన్నా ఆరోపణలు చేస్తే ఆధారాలు తీసుకొని వచ్చి బయట చూపించి ఆరోపణలు చేయాలి. ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తే అది రేపు పొద్దున ఆ విద్యార్థులకి సమాజానికి మంచిది కాదు. అండ్ నిన్ను చూసి మీ పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు లేదా మీ బావ హరీష్ రావు మాట్లాడుతూ సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. అరే మీ హయాంలో పేపర్లు లీక్ అయినాయి అని చెప్పి ఓపెన్ గా బయట అందరికి కూడా తెలిసింది. మరి ఆ రోజు మీరు ఏం విచారణ జరిపించారు? మరి ఆ రోజు తెలంగాణలో బిడ్డలకి, తెలంగాణలో యువకులకి మరి బహిరంగ క్షమాపణ మీరు చెప్పిండ్రా? మీరు ఆయన చెప్పిండా, నువ్వు చెప్పినావా, బాబా మనుషులు ఎవరు చెప్పిర్రు? కనీసం మాట్లాడని మీరు ఈరోజు ఎందుకు ఈ రకంగా విద్యార్థుల జీవితాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు? తెలంగాణ పిల్లల జీవితాలను ఎందుకు అయోమయం చేసే ప్రయత్నం చేస్తున్నారు? మన తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీపై ఉంది కదా. ఉద్యోగాలు వచ్చిన బిడ్డలు కూడా తెలంగాణ బిడ్డలే కదా, వాళ్ళు కూడా తెలంగాణ ప్రజలే కదా. ఇష్టం వచ్చినట్టు ఈ రకంగా మాట్లాడుతూ మరి ఈరోజు డివిజనల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ దాంట్లో ఎందుకు నోరు వెళ్తలేరు? ఎందుకు ఆ ఎంట్రీ వాటర్ పైన మాట్లాడతలేరు? నిజంగా నీకు ఏదైనా ఆధారాలు ఎవిడెన్సెస్ ఉంటే ఉద్యోగాల పైన నిజంగా నీకు చర్చ పెట్టే ఉద్దేశం ఉంటే నిజంగా మా ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్ని ఉద్యోగాలు మేము నింపినాము, ఎందుకు నెక్స్ట్ కొన్ని ఉద్యోగాలు దేని వలన ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ కొన్ని అంశాల వలన తాత్కాలికంగా కొద్దిగా డిలే అయింది. అయిన మాట వాస్తవమే. కానీ బాధ్యతతోటి ఉద్యోగాలు నింపాలని చెప్పి ఆర్టీసీలో కానివ్వండి, దాని తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వివిధ డిపార్ట్మెంట్స్ లో కూడా ఉద్యోగాల ప్రక్రియని భర్తీ చేయాలని, ఎప్పటికప్పుడు నింపాలని ఒక సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు యువకులను ఉద్దేశించి బాధ్యతతోటి తప్పనిసరిగా మేము చేపడతాము, చేసి తీరుతాము, కానీ ఈ తాత్కాలికంగా ఏదైతే ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ కొన్ని అంశాల వల్ల తాత్కాలికంగా కొద్దిగా డిలే అయిన మాట వాస్తవమే, కానీ తప్పనిసరిగా ఇవన్నిటిని కూడా భర్తీ చేస్తామని చెప్పి బాధ్యతతోటి ప్రభుత్వం మాట్లాడుతుంది. తెలంగాణలో విద్యార్థులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది వ్యక్తులు బీఆర్ఎస్ లో ఉన్న కేటీఆర్ అండ్ కంపెనీ, కేటీ అండ్ కంపెనీ, వీళ్ళందరూ కూడా ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఈరోజు అధికారాన్ని కోల్పోయిందని చెప్పి మనల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు, మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, మనల్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సార్లు వాళ్ళ గడపల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిసే ప్రయత్నం చేస్తే గంటల తరబడి మనల్ని బయట వెయిట్ చేయించి ముఖాల పైన మన రిప్రజెంటేషన్స్ కొట్టిన సందర్భాలు మీరు మర్చిపోయినరా? మన సోదరి ఒక చెల్లె చనిపోతే, ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబంలో ఉన్న తల్లిని పోలీసుల సాయంతో కిడ్నాప్ చేసి వాళ్ళతోటి ఒక వీడియో తీపించి ఆ ఆత్మహత్యను కూడా తప్పుడుగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన నీచపు ఆలోచన ఉన్న వ్యక్తులు ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకులు. వాళ్ళ మాటలు నమ్మి మనము నిజంగానే పొద్దున మనం మోసపోతే మన కళ్ళని మనం పొడుచుకున్నట్టే. తప్పనిసరిగా ఈ ప్రజాప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేయడం జరుగుతుంది, ఉద్యోగాలన్నింటినీ కూడా నింపడం జరుగుతుంది. అండ్ 100% ట్రాన్స్పరెన్సీ తోటి, ఏ ఒక్క అవకతవకలు జరగకుండా చిత్తశుద్ధి తోటి విద్యార్థులందరూ కూడా భరోసా ఇచ్చే విధంగా నియామకాల ప్రక్రియ ప్రాసెస్ అనేది ఉంటది. ఆ భరోసా ప్రజాప్రభుత్వం ఆ రకంగా మీకోసం తప్పనిసరిగా పనిచేస్తుంది. కనీసం దొంగల మాటల నమ్మకాన్ని మళ్ళీ చెప్తున్నా, కల్వకుంట్ల తారక రామారావు, హరీష్ రావు, కౌశిక్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మీరు నోరు అదుపులో పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టు విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసి
మీ రాజకీయ లబ్ధి కోసం తెలంగాణలో ఉన్న పిల్లలకి ఉద్యోగాలు రాకుండా అడ్డుపడే ప్రయత్నం చేస్తే ఇదే విద్యార్థులని మీ పైన రెచ్చగొట్టి మీ బుగ్గలు కలిసి కొట్టిపియడానికి బల్లూరు వెంకట్ గారి మాసోటి ఏదైతే విద్యార్థి నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి మాకు పెద్దగా సమయం పట్టదు, కానీ బాధ్యతతోటి ఈరోజు ఏదైతే బాధ్యత గల పదవిలో ఉన్నామో ప్రజల బాగు కోసం పనిచేయాలి, విద్యార్థులకి యువకులకి ఉద్యోగాలు కల్పించాలి. 10 ఏళ్ళు మీరు చేసిన మోసాన్ని వాళ్ళు పడుతున్న బాధని తీర్చాలని ఒక దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి ఆ రకమైన పనులు మేము చేస్తలేము. కానీ మీ చర్యలు ఇదే రకంగా ఉంటే 100% రేపు పొద్దున మిమ్మల్ని కూడా ఇదే విద్యార్థులు మీరు చేసిన మోసాలకి గుడ్డలు ఒడదీసి ఇదే తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ చెప్తున్నా, కేటీఆర్ నిజంగా నువ్వు చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఈ ఆరోపణలన్నింటినీ కూడా ప్రూవ్ చేయకపోతే రేపు పొద్దున నువ్వు ఎక్కడ తిరిగినా బయట ఎక్కడ పోయినా మరి 3 కోట్లకి ఉద్యోగాలు గ్రూప్ 1 అమ్ముకొని మరి 3 పైసలు ఇచ్చినావా, మరి 7 పైసలు వచ్చినాయి, ఎవరు ఇచ్చారు, ఇవన్నింటినీ కూడా ప్రూవ్ చేయాల్సిన బాధ్యత దీనిపై ఉంది. ఇవన్నింటినీ ప్రూవ్ చేయకుండా దీన్ని నువ్వు తప్పులో పట్టించి మళ్ళీ దీన్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తే ఊరుకునే పరిస్థితి ఉండదని చెప్పి కల్వకుంట్ల తారక రామారావుని హెచ్చరిస్తున్నా.